ఇక 2034 వరకు నేనే సీఎం, అప్పటి వరకు సీఎంగా ఉంటా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళతాను అని కూడా రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచినా నేను సీఎం కాదు, నేను జాతీయ రాజకీయాల్లోకి వెళతాను అంటూ ఉన్నారు. సార్ ఏంటి సార్ రేవంత్ కాన్ఫిడెన్స్ అంటే జాతీయ రాజకీయాలు రంజీ ట్రోఫీ గెలిచినాక టెస్ట్ మ్యాచ్ లో పోవాలనుకుంటారు కదా, ఏముందనలా ఎంసెట్ తెచ్చుకోగలని కాన్ఫిడెన్స్ వచ్చాక ఏముంటది, జేఈ ఐఐటి తెచ్చుకోవాలనుకుంటారు. సర్పంచ్ అయిన వాడికి ఏమని ఉంటుంది, మండల ప్రెసిడెంట్ కావాలనుకుంటుంది. మండల ప్రెసిడెంట్ కావాలన్నోడికి అయినాక ఏమవుతుంది, ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఎమ్మెల్యే అయినాక మంత్రి కావాలనుకుంటాడు. మంత్రి అయినాక ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ముఖ్యమంత్రి అయిపోయాడు, ఏం కావాలి, ఆల్రెడీ జెడ్పీటీసీ అయిండు, ఫస్ట్ ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు, ఎమ్మెల్సీ అయిండు. ఎమ్మెల్సీ అయినాక ఎమ్మెల్యే కావాలి, డైరెక్ట్ ఎలక్షన్స్ కదా అని ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యేగా ఓడిపోయినాక అయితే ఖాళీ ఎందుకు ఉండాలి, ఎంపీ కావాలనుకున్నాడు, ఎంపీ అయిండు. తర్వాత సీఎం కావాలనుకోవడం సీఎం అయ్యండి. ఇక మిగిలిన ఇంకేముంటుంది మ్యాచ్గా, సీఎం తర్వాత పిఎంఏ కదా, సీఎం తర్వాత పిఎంఏ కావాలన్న లేదు, కేంద్ర మంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. అంటే ఇప్పుడు ఒకరి నుంచి ఇప్పుడు సైకిల్ లేనప్పుడు సైకిల్ కొనాలనిపిస్తుంది, తర్వాత స్కూటర్ కొనాలనిపిస్తుంది, తర్వాత మీకు బండి కొనాలనిపిస్తుంది మోటార్ సైకిల్, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలనిపిస్తుంది, తర్వాత కారు కొనాలనిపిస్తుంది, తర్వాత పెద్ద కారు కొనాలనిపిస్తుంది, ఇదే కదా. తర్వాత నాకు హెలికాప్టర్ ఉంటే మంచిగా పర్సనల్ ప్రైవేట్ జెట్ అనిపిస్తుంది. సో ఆస్పిరేషనల్ వాళ్ళకి అలాగే ఉంటుంది. ఆస్పిరేషన్ లేనోడికి సైకిలే వచ్చింది, మా నాన్నకు సైకిల్ ఉండేనా, మా తాతకు సైకిల్ ఉండేనా, నాకు సైకిలే వచ్చింది, ఇదే నా అదృష్టం, ఈ జీవితానికి నాకు సైకిల్ సరిపోతుంది, నా నెక్స్ట్ తరం బండి కొనుక్కుంటారులే అనుకుంటాడు. సో అందువల్ల అదొక టైపు. సో అందువల్ల మొదటిది జాతీయ రాజకీయాల్లో రావడం ఉన్నది. రాష్ట్రాల్లో రాజకీయం చేసి చాలా మంది జాతీయ రాజకీయాలకు వచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి నుండి దేవగౌడ దేశ ప్రధాని అయ్యాడు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యలో రాజకీయం చేసి దేశంలోకి వెళ్ళాడు. ములాయం సింగ్ యాదవ్ రాష్ట్రంలో రాజకీయం చేసి దేశంలోకి వెళ్ళాడు. మీకు ఇలా చాలా మంది, మీకు కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి నాయకులు వెళ్ళారు. ఈవెన్ ఎన్టీ రామారావు కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు కూడా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యాడు. మీకు రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలు రమ్మంటే ఆయన ఒక్క ఆసక్తి చూపలేదు. ఇలా చాలా మంది నాయకులు రాష్ట్రాల్లో రాజకీయాలు చేశారు. నరేంద్ర మోడీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు ముందు, ఆ తర్వాతే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. మీకు అలా సహజం ఇది. రాజకీయాల్లో రాష్ట్రాల్లో రాజకీయం అయిపోయినాక దేశంలో రాజకీయం చేయాలని చూస్తారు. ప్రపంచానికి కనుక ఒకటే పార్లమెంట్ ఉంటే అలా కూడా చేసేవాళ్ళు, కానీ అది లేదు కదా. పొలిటీషియన్ ఇది ఆల్వేస్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. పొలిటీషియన్కు ఆస్పిరేషనల్ క్యారెక్టర్ ఉంటుంది. అది అందువల్ల ఇక నెక్స్ట్ అదే అని అనుకుంటారు. జాతే 10 ఏళ్ల తర్వాత ఈయనకి ఏజ్ ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డికి అందరికన్నా ఎక్కువ కలిసి వచ్చేది అంటే ఏజ్ ఉన్నది. అందువల్ల ఇక్కడ చాలా ఎంగేజ్లో సీఎం అయ్యాడు. అందువల్ల నేను నెక్స్ట్ పిఎం అనే టార్గెట్ పెట్టుకుంటాడా, రాహుల్ గాంధీ ప్లేస్ కంటాడా, ప్రియాంక అందా తర్వాత ఏమైతే కాంగ్రెస్ పార్టీలో అంత సులభ ఆ సీట్ ఖాళీ ఉండదు, అది పర్మనెంట్గా ఫిక్స్ అయి ఉంటుంది. లేకపోయినా మధ్యలో సోనియా గాంధీ ఇంట్లో పెడతారు ఖాళీ పెట్టకుంటే, అది కాస్త రెడీ అయ్యేదాకా మనుషులు. సో కన్బట్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే ఉండాలని ఉన్నది, మారొచ్చని కూడా. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాలేదా, సోనియా కుటుంబము రాజీవ్ కుటుంబం ఉండగా కూడా పివి నరసింహరావు కాంగ్రెస్లోనే ప్రైమ్ మినిస్టర్ కాలేదా. అందువల్ల రాజకీయాలు అవుతాడని నేను అంటలేను, అవుతాడని నేనెవరు జ్యోతిష్యాలు చెప్పడానికి. కానీ ఆ జాతీయ రాజకీయాలు చాలా మంది రాష్ట్రాల్లో సక్సెస్ అయ్యాక జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు కదా. ఇక వేటు న్యూస్ కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన మరో ఇంట్రెస్టింగ్ కామెంట్, రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాను అని చెప్పి. సార్, రాహుల్ను రేవంత్ ప్రధాని చేయగలరా? ఇప్పుడు రాహుల్ ప్రధాని రేవంత్ చేయాలని కూడా ఆయన అవుతాడు కదా. రాహుల్ గాంధీని ఎందుకు చేస్తాడు? ఇప్పుడు నాగేశ్వర్ అంటాడు ఎవరన్నా సీఎం చేస్తా, నాకున్న సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్రజెన్స్ టీవీ అంటే నేను పిచ్చోడిని అమాయకున్నాడు. ఎందుకు నేనెందుకు ఇంకోని సీఎం చేసేందుకు నేనే సీఎం చేస్తా కదా. రాహుల్ గాంధీని పిఎం చేస్తా అంటే రేవంత్ రెడ్డి తానే చేస్తా అన్నది కాదు. రాహుల్ గాంధీని పిఎం చేసే ప్రక్రియలో తానొక కీలక భూమిక పోషిస్తాను, తప్పేమున్నది. ఇప్పుడు మీకు రాజశేఖర్ రెడ్డి 30 పైన ఎంపీలను పంపించి ఢిల్లీకి, కాంగ్రెస్ పార్టీని దేశంలో యూపీఎన్ అధికారంలోకి రావడంలో రాజశేఖర్ రెడ్డి 2004-2009లో కీలక భూమిక పోషించారు. అంటే అదే అంటున్నా, రాహుల్ గాంధీకి ఎసరు పెడతాడని ఆ మధ్య బీఆర్ఎస్ కేటీఆర్ అన్నాడు, ఈయన రాహుల్ గాంధీ పోస్ట్కే టార్గెట్ పెడుతున్నాడు అని. సో ఆ జాగ్రత్త కూడా పడ్డాడు.
చాలా కాన్షియస్ గా ఉంటాడు రేవంత్ రెడ్డి మాటల్లో. బండి సంజయ్ కూడా అన్నారు. సో మీకు బండి సంజయ్ అదే అందువల్ల ప్రత్యర్థులు అలా అంటున్నారు. Yes. తనకు రాహుల్ గాంధీకి మధ్య అగాధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అర్థమైంది కనుకనే కాన్షియస్ గా వెంటనే రాహుల్ గాంధీని పిఎం చేసి ఆ తర్వాత ఏ చైర్ ఉంటే ఏ చైర్ ఇస్తే ఆ చైర్లో కూర్చుంటాను అని అంటున్నాడు. సో కాంగ్రెస్ లో ఏ నాయకుడైనా వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని అంటారు కదా. రాజశేఖర్ రెడ్డి లాంటి స్ట్రాంగెస్ట్ లీడర్ కూడా తన లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని. ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని లక్ష్యం ఉంటేనే కాంగ్రెస్ లో నాయకుడు, అది ఫస్ట్ ఎలిజిబిలిటీ. లేకుంటే కాంగ్రెస్ లో నాయకుడు ఎందుకుంటాడు, తనే కావాలనుకుంటుంటాడా? సో ఎవరు కావాలనుకున్నా రాహుల్ గాంధీ కొరకు ఉండాల్సిందే. ఒకవేళ రాహుల్ గాంధీ ఆ టైంలో లేకపోతే భరతుల్లాగా సింహాసనాన్ని రాముని పేరు చెప్పుకొని భరతుడు రాజ్యం వెళ్ళినట్టు వెళ్ళాల్సిందే. సో దట్ ఈస్ ద కాంగ్రెస్ స్టైల్. అది రేవంత్ రెడ్డి బాగా తెలుసు కనుక ఆ రాహుల్ గాంధీ తర్వాత స్థానాన్ని ఏం చేశాడు తప్ప రాహుల్ గాంధీ స్థానానికి ఎసరు పెట్టలేదు. సో తర్వాత నీకు ఏమవుతారు ఏంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ ఇప్పుడైతే ఆస్పిరేషన్ కూడా నీకు రాహుల్ గాంధీకి ప్రమాదం అయితే ఏమవుతుంది, ఒక ఎడిటరు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఒకతను వచ్చి నీకేంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అడిగాట ఆస్పిరెంట్. నేను ఎడిటోరియల్ రాయాలనుకుంటున్నా అన్నట. వెంటనే మరి నేనేం చేయాలన్నట. నువ్వు వచ్చి ఎడిటోరియల్ రాస్తే నేనేం చేయాలి, అందుకే నువ్వు వద్దులే అన్నట. సో అందువల్ల రాహుల్ గాంధీ కాదు నేను పిఎం అయితే జాతీయ రాజకీయాలు అన్నాడు అనుకో. రాహుల్ గాంధీ ఏం చేస్తాడు, రేపు పొద్దున్న ఆ ఛాన్స్ వచ్చిన మరుక్షణం సీఎంగా తీసిపడేద్దాం, మొక్కై వంగని మానవి వంగన అని తెలుగులోనే సామెత ఉంది అని చెప్పి మీకు వెంటనే సో మా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తన అత్యాశ కొంపకు చేటు అంటారు కదా, అందుకే అది అత్యాశ కొంపకు చేటు కనుక ఆయన అత్యాశ పడకుండా రాహుల్ గాంధీ పిఎం చేస్తా ఆ తర్వాత ఏ చేరిస్తా ఆ చేరని. సో అది అనడంలో కూడా వ్యూహాత్మకమే. రాహుల్ గాంధీకి తన వల్ల ప్రమాదం లేదు, తానేదో ఛాలెంజ్ చేస్తున్నానని